ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన దినములన్నీ ప్రభు కృప, ప్రభు కనికరం, ప్రభు మనకు తోడుగా ఉంచి ఆయన యొక్క దయతో, ఆయన యొక్క కనికరముతో ప్రభు మనలను ఆశీర్వదించి క్షేమముతోనూ, నెమ్మదితోనూ, ఆరోగ్యముతోనూ ప్రభు మనలను కాపాడినారు. గడిచిన దినమంతా కూడా ఆయన రెక్కల చాటునున్న ఆశ్రయమును, నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఆ దేవుని కృప కొరకై, ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఆయన యొక్క కనికరము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞలముగాను మనం జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక, హెబ్రీ పుస్తకము 10వ అధ్యాయము 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము అని బైబిల్ గ్రంథంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు, దైవజనుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు, మన దేవుడట, మనకు వాగ్దానము చేసినటువంటి దేవుడట నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకస్తుడైనటువంటి దేవుడు కనుక మీరు అధైర్యపడక నిరీక్షణను మనము కాపాడుకోవాలని, మనము దేవుని సన్నిధానంలో నిరీక్షణ కలిగినటువంటి వారలముగా మనం ఉండాలని బైబిల్ గ్రంథంలో దేవుని సంఘానికి భక్తుడు బోధిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో మన దేవుడు నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు కనుక, నమ్మకస్తుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక, శోధనలోనూ ప్రతి శ్రమలోనూ ఆయన మనకిచ్చిన వాగ్దానములను జ్ఞాపకము చేసుకొని, ఆ వాగ్దానములను చేత పట్టుకొని మనము దేవుని దగ్గర ప్రార్థించే వారలముగా మనం ఉండాలి. అప్పుడు దేవుని కృపను పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కనికరమునకు, ఆ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి మేళ్లను మనము దేవుని దగ్గర స్వతంత్రించుకొనగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మనకు వాగ్దానము చేసినటువంటి దేవుడు, మనకు మాట ఇచ్చినటువంటి దేవుడు, మనలను పిలిచి మనలను ప్రేమించినటువంటి దేవుడట నమ్మకస్తుడు, నమ్మదగినటువంటి దేవుడు అని భక్తుడు మాట్లాడుచున్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రభు మనకిచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థిస్తామో, నా దేవుడు నమ్మదగినటువంటి వాడు, నా దేవుడు శక్తిమంతుడు, నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు, నాకు దేవుడు ఈ మాటని ఇచ్చినాడు, ఈ మాటను ప్రభు నా జీవితంలో నెరవేర్చాలని ఎప్పుడైతే ప్రభు మనకిచ్చిన దాన్ని చేత పట్టుకొని మనం ప్రార్థిస్తామో, ప్రభు దగ్గర మనం గొప్ప కార్యములను చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యములను మనం చూడగలుగుతాం. శోధనలోనైనా, శ్రమలోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఇరుకులోనైనా ఆయన మనకిచ్చిన వాగ్దానం, ఆయన మనకిచ్చిన మాట, ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క వాక్కు అది నమ్మదగినది అని మనం నమ్మి దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. అప్పుడు గొప్ప కార్యములను ప్రభు సన్నిధానంలో మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధానంలో ఆశ్చర్య కార్యములను మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మార్లు మనము కూడా శోధన చూచి, శ్రమను చూచి మనం అధైర్యపడుతూ ఉంటాం, ఇబ్బందులను చూచి మనం అధైర్యపడుతూ ఉంటాం, లోకంలో కలిగేటువంటి ఆ పరిస్థితులను చూసి మనము కృంగిపోయేటువంటి వారలముగా మనం కనబడుతూ ఉంటాం. కానీ మన దేవుడు నమ్మదగినటువంటి వాడట. మన దేవుడు మన చేయిని ఎన్నడనో విడిచిపెట్టేటువంటి వాడు కాడట. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలునో కొదువగా ఉండదని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. నిన్ను విడువను, ఎడబాయనని మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. తల్లి అయినా మరచునేమో కానీ నిన్ను విడువను, నీకు తోడై ఉండదునని ప్రభు సెలవిచ్చినాడు. తన అరచేతులలో మనలను చెక్కుకొనినటువంటి దేవుడట మన దేవుడు. దేవునామానికి మహిమ కలుగునగాక. కనుక ఆ దేవుని మీద మన విశ్వాసం ఉంచి ఎటువంటి శోధనలోనైనా, ఎటువంటి శ్రమలోనైనా
దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యములను మనం చూడగలుగుతాం. ఆశ్చర్య కార్యములను మనం చూడగలుగుతాం. దేవుని నామంలో సూచక క్రియలను మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మార్లు మనము కూడా విశ్వాసమును కోల్పోతూ ఉంటాం. నిరీక్షణను మనం కోల్పోతూ ఉంటాం. నమ్మకాన్ని మనం దేవుని మీద కోల్పోతూ ఉంటాం. దేవుడి కార్యాన్ని చేయగలడా? దేవుడు ఇటువంటి పరిస్థితుల నుండి నన్ను విడిపించగలడా? నన్ను బయటకు తీసుకుని రాగలడా అని మనం అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో మనం అంటూ ఉంటాం కొన్ని మార్లు. కానీ దేవుని దగ్గర మనము విశ్వాసముతో ఆయనను అడిగినప్పుడు, విశ్వాసముతో ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, దేవుడు తప్పకుండా మనలను ప్రేమించి మనలను హత్తుకొని మనకు ఒక అవసరతలన్నిటినీ తీర్చువానిగా మన దేవుడు కనపడుచున్నాడు. కనుక నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, నమ్మదగినటువంటి దేవుణ్ణి మనము కలిగినాము కనుక, మాట తప్పని దేవుణ్ణి మనము కలిగినాము కనుక, సైన్యములకు అధిపత్యకు దేవుడు, భూమి ఆకాశమునకు ఈ యొక్క సర్వలోకమును సృష్టికర్త, ఈ సర్వలోకమును సృజించినటువంటి, ఆ భూమి ఆకాశములను సృజించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము విశ్వాసం ఉంచి, ఆ గొప్ప దేవుని యందు మనం నమ్మిక ఉంచి, ఆయన యందు మనం ఆధారపడినప్పుడు దేవుని యొక్క శక్తిని మన కన్నులారా మనం చూడగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి, నిరీక్షణను మనము చేత పట్టుకొని, నిరీక్షణను గట్టిగా మనము చేత పట్టుకొని, వాగ్దానములను చేత పట్టుకొని దేవుని దగ్గర గొప్ప కార్యములను చూచుటకు, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క శక్తిని మనం చూచుటకు ప్రభు మనకందరికీ కృపనిచ్చునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ మీద మేము ఆధారపడినప్పుడు, మీరు మాకు ఇచ్చిన వాగ్దానములను మేము చేతపట్టుకొని ప్రార్థించినప్పుడు, ప్రభా నిరీక్షణ కలిగి మేము ప్రార్థించినప్పుడు, మీరు మా ఎడల గొప్ప కార్యములను చేయుదురని, వాగ్దానము చేసినటువంటి నీవు నమ్మకస్తుడైనటువంటి దేవుడు అని, మేము అటువంటి నిరీక్షణను కలిగి ఉండాలని నీ వాక్యంలో మేము నేర్చుకొని ఉన్నాం. అటు విధముగా ప్రభా మా అందరి జీవితాల్లో నీ వాగ్దానములను, నీ మాటలను మా ఇళ్ళలో నెరవేర్చండి. నీ అందు విశ్వాసం ఉంచి ఇటువంటి శోధనలనైనా, శ్రమలనైనా నీ గొప్ప కార్యములను చూచుటకు మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో నింపండి, కనికరముతో నింపండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆదరించండి. నీ కృప, నీ కనికరములతో నింపి, నీ మేలుతో నింపి, నీ శక్తిని, నీ బలమును వారు కనులారా చూచినట్లుగా సహాయం అనుగ్రహించండి. వాగ్దానములను వారు కలిగి విశ్వాసంతో, నిరీక్షణతో నీ గొప్ప కార్యములను వారు చూచినట్లుగా సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి, వారి కుటుంబాల్లో మీ శక్తిని కనపరిచి, నీ మహిమను కనపరిచి, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి ఇరుకులో మీరు వారికి ఒక ఆదరణకర్తగా ఉండి, నమ్మకస్తుడైనటువంటి దేవుడు అయినటువంటి నీవు మా పక్షమును నిలబడి మాకు గొప్ప కార్యములను చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.